ఇద్దరూ ఎక్కడున్నారో చెప్పండి, మేమేమీ అనం. వాళ్ళ క్షేమం కోరి వచ్చిన వాళ్ళమే అంటూ కేశవుడు, మాధవుడు ఎంత బ్రతిమలాడినా నాగేశ్వరరావు స్నేహితులు అతడి ప్రస్తుత ఉనికిని బహిరంగం చేయలేదు సరికదా. అన్నదమ్ములిద్దరికీ వేళాకోళాలు, వెక్కిరింపు మాటలు మిగిలాయి. నడవరా బాబు పోదాం. ఈ అవమానాలు భరించే కంటే చస్తే నయం. ఈ పనికిమాలిన వెధవలందరి చేత అనిపించుకోలేం. తల భూమిలోకి కుంగిపోగా బాధగా అన్నాడు కేశవుడు. సరేలే, వాళ్ళ దృష్టిలో మనము అంతేగా మరి. ఇంత మాత్రానికే బెదిరిపోతే ఎలాగా? ఇంకా ఎదర ఎంత తతంగం కానుందో ఎవరికి తెలుసు. మనం ఎవరినైనా తన్నవలసి ఉంటుంది, మళ్ళీ తన్నులు తినవలసి ఉంటుంది. పద పద, అప్పుడే నీళ్లు గారిపోకు. మాధవుడి మాటలు ఆ సాయంత్రమే నిజమై నిలిచిపోయాయి. తమ స్నేహ బృందాన్నంతానూ కూడగట్టుకుని వేట ప్రారంభించారు అన్నదమ్ములిద్దరూ. నాగేశ్వరరావుకు ఆప్తమిత్రుడు అనబడే ఒక యువకుణ్ణి పట్టి నిర్దయగా 4 తగిలించేసరికి అతడు భయపడిపోయి అసలు విషయమంతా బయటపెట్టాడు. మహేశ్వరిని ఒక హోటల్ రూంలో ఉంచాడు ప్రస్తుతం నాగేశ్వరరావు. అతడి పథకం ఏంటంటే, అతడికి మహేశ్వరిపై ప్రేమాభిమానాలు లేకపోలేదు. అయితే కేవలం ప్రేమను తింటూ ఈ భూమిపై బతకలేమని బాగా అర్థం చేసుకున్న తెలివిమంతుడు. పరందామే దగ్గర సెక్రటరీగా 4 ఏళ్ల అనుభవం మరి. ఆ కాలంలో అతడు చాలా చాలా నేర్చుకుని గట్టిపడ్డాడు. అదీకాక అటువైపు అతడి తల్లిదండ్రులు ఈ కానీ కట్నమైనా లేని కోడల్ని గుమ్మం ఎక్కనివ్వరు. నాగేశ్వరరావుకు డబ్బంటే చేదేమీ కాదు. వచ్చే డబ్బును ఎందుకు పోనిచ్చుకోవాలి? అందుకే అతడొక చక్కటి పథకం వేశాడు. ఇటు మహేశ్వర్ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులకు తెలిసేటట్టు ఆమెను అష్టకష్టాలు పెడతాడు డబ్బు ముట్టే వరకు. ఎంతైనా మొదట ఎంత కోపం వచ్చినా కడకు దారిలోకి రాకపోరు కన్న కుమార్తె అనుభవిస్తున్న కష్టాలు చూసి. ఒకే ప్లాన్తో తనకు 2 పనులు సమకూరుతాయి. ఇటు మహేశ్వరి దక్కుతుంది, అటు కట్నము లభిస్తుంది. కేశవ, మాధవులిద్దరూ నాగేశ్వరరావు వేసుకున్న ఈ పథకమంతా విని నిర్వీణ్యులైపోయారు. త్వరగా కోలుకున్న కేశవుడు అన్నాడు. చూడు నాగేశ్వరరావు, ఇంట్లో అందరూ నీకు వ్యతిరేకలైనప్పుడు నువ్వలాగే నీ చెత్తం వచ్చినట్టు ప్రవర్తించొచ్చు. కానీ ఇప్పుడు మేం నిన్ను తోలనాడ్డానికి, నీతులు చెప్పడానికి రాలేదు. మీ ఇద్దరికీ అంతగా ఇష్టమైనప్పుడు పెళ్లి మానుకోమని నీతులు బోధించేంత తెలివి తక్కువ వాళ్ళం కాదు. మేము యువకులమే కదా. అనుమానంగా చూశాడు నాగేశ్వరరావు. వారిద్దరినీ హేళనగా అన్నాడు. ఏం లేటు ఫిరాయించారు? మీ నక్కజిత్తులు నా దగ్గర ప్రదర్శించకండి. ఎల్లుండి రిజిస్టర్ ఆఫీసులో ఈ పెళ్లి జరిగి తీరుతుంది. పెళ్లి జరిగి తీరుతుంది, అది మాకు ఆమోదమే. కానీ ఎల్లుండే రిజిస్టర్ ఆఫీసులో మాత్రం కాదు, మాధవుడు అన్నాడు. నువ్వు తొందరపడకుండా విను. పెళ్లి మా అమ్మ నాన్నగారుల చేతుల మీదుగా జరిగితేనే మంచిది. అలా జరిగితేనే మన గొప్ప. నాగేశ్వరరావు కనుబొమ్మలు అర్థం కానట్టు ముడిపడ్డాయి. కేశవుడు వివరించాడు. నేను నువ్వు ఒకే రైల్లో ప్రయాణం చేస్తున్నాంలే. నాకు ఓ అమ్మాయితో స్నేహం కలిసింది. అయితే ఆ పెళ్లి నాన్నగారి చేతుల మీదుగానే జరిపించుకోవాలనే ప్లాన్లో ఉన్నాం. నువ్వు మాతో సహకరించాలి మరి. వింటూనే వికటంగా నవ్వాడు నాగేశ్వరరావు. నేను అంత వెర్రివాణ్ణి అనుకోకండి. పరందామయ్య కొడుకులు ఎంత ఘటికలో నేను అర్థం చేసుకోలేని సన్నాసిని కాదు. ఎలాగైనా ప్రస్తుతానికి పెళ్లాప్ చేసి పిల్లను దక్కించుకోవాలని చూస్తున్నారేమో. మీరు కాదు సరికదా, మీ తాతలు దిగొచ్చినా మీ ఎత్తులు నా దగ్గర పనిచేయవు. అరే, ఎందుకలా అనుమానిస్తావు, అరుస్తావు? చెప్పేది అర్థం చేసుకో. అర్థం చేసుకుని ఏం చేయను? ఇంకా బిరుసుగానే అన్నాడు. మాతో సహకరించమంటున్నాం. తొందరపడి రిజిస్టార్ పెళ్లిళ్ళు, గుళ్ళో పెళ్లిళ్ళు వద్దు. సవ్యంగానే చేసుకోమంటున్నాం. ఇందుకు మా అండదండలు నీకెప్పుడో ఉంటాయి. ఎందుకు మహేశ్వరి ఎక్కడుంది? ఒకసారి దాంతో మాట్లాడాలి. వింటూనే వికటంగా నవ్వి కరుకుగా అన్నాడు నాగేశ్వరరావు. మాధవ, నీ ప్లాన్లు నా దగ్గర సాగవు. మర్యాదగా వెళ్ళు. మహేశ్వర్ని మీ కంట పండించేంత వాజమ్మను కాను. నువ్వు పరందామే కొడుకువైతే నేను పరందామే సెక్రటరీని. ఆ సోదరులిద్దరికీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా నిష్క్రమించాడు. అక్కడ తామిద్దరే అవడం వలన, నాగేశ్వరరావు మిత్రబలగం అధికంగా ఉండడం వలన కేశవ, మాధవులు అప్పటికి మట్టుకు మరి చేసేదేమీ లేక నిస్సహాయంగా ఇంటికి వెళ్లారు. మహేశ్వరి అదృశ్యం గృహ వాతావరణంపై పెద్ద దెబ్బే తీసింది. మొదట రాధ, కమల మినహా ఎవరూ అంత బాధపడినట్టు కనిపించలేదు. కానీ రోజులు గడిచే కొద్దీ పరిస్థితుల పరిణామ తీవ్రత స్పష్టం కాసాగింది. గులకరాళ్లు డబ్బాలో పోసి రంగరించుతున్నట్లుగా ఎల్లవేళలా ఆ ఇల్లు కేంద్రంగా ఫర్లాంగు వ్యాసార్థం గల వృత్త వైశాల్యంలో ఎక్కడికైనా సరే అప్రయత్నంగానే కర్ణ కఠోరంగా వినవచ్చే కామాక్షమ్మ కంఠస్వరం ఈ మధ్య ప్రయత్నించి వినపోయినా వినరావడం లేదు. అంతకు పూర్వం లేని అసాధారణ మౌనమేదో ఆ ఇంటిని పరిపాలిస్తోంది. మహేశ్వరి చాలా ముందు జాగ్రత్తలోనే ఇల్లు విడిచింది. తను వేసుకునే నగలు, దుస్తులు సర్వం తన వెంట తీసుకువెళ్ళింది, ఎవ్వరికీ తెలియకుండా. ఆమె నడత, చేసిన పని అసహ్యకరమైనవి అయినా అందు ఆమె ప్రదర్శించిన తెలివి
నేర్పు గమనించిన పరందామయ్య మనసులో తనకే తెలియని ఒక విధమైన ఆశ్చర్యమో గర్వమో కదలాడాయని చెప్పక తప్పదు. కుమార్తెపై మమకారం కాదు ఇక్కడ కావలసింది. తన పెద్దరికం దెబ్బతీసింది. వంశ గౌరవం ప్రతిష్ట మంటగలిశాయి. వర్ణసంకరం జరిగింది. కాని ఇవి పరందామయ్య వంటి సంఘ సంస్కర్తలు, రాజకీయవాదులు బహిరంగంగా వాపోయి దుఃఖించడానికి వీల్లేని విషయాలు. అందుకే మానసిక వేదంతో అధిక కాలం మంచం మీదనే గడుపుతూ ఉండడం వల్ల అతడి సంఘోద్ధారక కార్యక్రమాలు, రాజకీయ ఉపన్యాసాలు చెప్పుకోదగ్గంతగా వెనకబడ్డాయి. మహేశ్వరి విషయం ఎప్పుడు బయటకు పొక్కుతుందో, ఎవరైనా ప్రశ్నిస్తే ఏమి సమాధానం చెప్పవలసొస్తుందో ఎంత ఆలోచించినా అతడికి పాలుపోవడం లేదు. మహేశ్వరి ఇంట్లో ఎక్కడా లేదు అని అనుకున్న నాడు ఒకవైపున రాధ, మరోనాడు కమల నిలువున మాటలేక కూలిపోయారు. కాని కన్నతల్లి కామాక్షి ఏమంత చలించినట్టుగా కనపడలేదు సరికదా. పైగా ఎంతో ధైర్యంగా దిట్టంగా ప్రవర్తించింది. ఇంట్లో చెదురుమదురుగా కనిపించిన మహేశ్వరి జాకెట్లు, రిబ్బన్లు, పౌడరు వగేరా అలంకార సామాగ్రిని భగభగా మండే పొయ్యిలోకి విసిరేసింది. ఆ చండాలి వస్తువులు ఏంటున్నా మనం తాకినాక పాపమే. ఈ వాటితో మహేశ్వరి చచ్చిపోయింది. ఇక ఈ ఇంటికి రాదొక్కతే ఆడపిల్ల అంది కుటుంబ సభ్యులందరి సమక్షంలో. అటువంటి పరిస్థితుల్లో స్త్రీ సహజమైన కన్నిటిని మాత్రం కామాక్షి కంటే ఎవరూ చూడలేదు. అందుకే ఆమె మనస్థైర్యానికి, నిబ్బరానికి కడుపును పుట్టిన బిడ్డలు సహితం ఆశ్చర్యపోయారు. కాని కాని నిజంగా కామాక్షమ్మ బాధపడ్డం లేదా? అందుకు జవాబు మారిపోయిన ఆ ఇంటి వాతావరణమే. మడి దడి అంటూ కోడలు కమలను 1కి 10 సార్లు సాధించడం లేదు. ఇంట్లో ఉన్న పప్పులు, ఉప్పులు, ధాన్యాలు దొడ్డిదోవన అమ్మి మూటగట్టడం లేదు. అసలామె పొరులకు ముఖమే చూపకుండా లోపలే తిరుగుతోంది. భార్యాభర్తలిద్దరూ మాత్రం నిత్యం ఘర్షణ పడుతూనే ఉన్నారు. కాని ఆ ఘర్షణకు మూలమేమిటో, అది ఎప్పటికి తేలేదో, అసలు దాని సారాంశమేమిటో ఎవరికీ అంతుబట్టడం లేదు. రాధ కూడా ఇంచుమించు తల్లి స్థితిలోనే ఉంది. ఆమె చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఇంటి పట్టునే ఉంటోంది. అనవసరంగా ఉద్యోగం ఎందుకు మానుకున్నావు రాధా అంది కమల. లక్షణంగా బ్రతుకుతుంటేనే ఈ మగవాళ్ళు విసిరే విసుర్లకు అంతుండదు. ఇక ఇప్పుడు బ్రతకగలనంటావా అసలు బయటికి వెళ్ళి? నిజమే. సమాజ స్థితిని తలచుకుని ఈసడించింది కమల. మగవాళ్ళు ఎటువంటి వేషాలు వేసినా అంత పట్టించుకోరు. కాని ఓ ఆడపిల్ల కాస్త దారి తప్పి నడిచిందంటే కాకుల్లా పొడుస్తారు. అప్పుడే వంటింట్లో అడుగు పెట్టబోతున్న కామాక్షి ఆ సంభాషణ విననే వింది. అనవే అను, నీ కసిదీరా అను. నోరు మూసుకుని పొడుండవలసిన కోడలకు కూడా ఈనాటికి నోరెత్తివాగే అవకాశం దక్కింది. అనుకోని ఈ విసుర్లకు రాధ, కమలలు మాటల్లేక నిలబడిపోయారు. కామాక్షి తన ధోరణ్ణి పొడిగించింది. విప్పక ఈనాటికి నోరు విప్పిందేమో. ఉప్పెనలా ఉన్న ఆమె అంతరంగం నుండి ఆటం బాంబుల్లాంటి మాటలు వెలువడసాగాయి. ఎంతకు మన బంగారం మంచిదైతే అనుకోవడం ఎందుకు మరొకళ్ళని? పెళ్ళాన్ని మొగాడు అదుపులో పెట్టుకుంటే కదా దాని నోరు పడుండేది. ఇవాళ ఆడబిడ్డని ఆడిపోసుకుంటోంది, రేపు అత్తగారిని అవమానిస్తోంది. కలికాలం. తెలిసి తెలియని వయసు, చిన్నపిల్ల ఏదో చేస్తే అయిన వాళ్ళు అలా కాకుల్లో పొడుస్తారా? అమ్మా ఇక చాలు, నీకు దండం పెడతాను అసహనంగా అరిచింది రాధ. అసలు వదిన అన్నదేంటి? నువ్వు దానికి పెడుతోన్న చిలవలు పలవలు ఏంటి? పిల్లలు అనగానే నీ అధికారంలో పడుండాల్సిన వాళ్ళు, కోడలనగా అసలు అత్త ఎదుట నోరెత్తరాంది. ఈ గుడ్డి అహంకారాలతోనే ఇల్లింత అధోగతిలోకి వచ్చింది. కోడల మీద అధికారం మరిచిపోయి ఎకనైనా ఈ ఇంటిని ఎలా దిద్దుకోవాలో కాస్త ఆలోచిస్తే బాగుంటుంది. ఏంటే నోరు మహా లేస్తోంది నీకు? చెరున లేచింది కామాక్షి. ఆ పోయిందంతోటే నువ్వు పోతావా ఏం కర్మ అంతగా మిడిసిపడుతున్నావు? చాలుగాని నోళ్లు మూయండి. ఎంతలో వాళ్ళు అంతలో పడుండండి. అట్టే నోళ్ళెత్తక. ఆ ఏసడింపుగా అంది రాధ. అలాగే అంటుండు. అందరూ తలదోరి పట్టుకుని పోయే రోజొచ్చేస్తుంది. ఒకటి పోతే ఏం చేయగలిగావు గనక. ఏంట్రాదాది మందలింపుగా అంది కమల. ఇక నువ్వు కూడా అలా మాట్లాడితే ఎలా? అమ్మ పెద్దవారు అనకూడదా, మనం పడకూడదా చెప్పు? అయ్యో బోడి నీతులు. వికటంగా మాటలు సాగదీస్తూ చేతులు తిప్పుతూ కళ్ళు తిప్పుతూ అంది కామాక్షి. చాటుచాటున వాళ్లకు చెప్పేవన్నీ చెప్పిపెట్టి ఎక్కించి ఆమెనే ఎదిరించేటట్టు చేసి ఇక ఎదర నీతులు చెప్పి నంగనాచిలాగా. ఇక ఆ సాధింపు ఎంతవరకు పోయేదో అంతలోనే కేశవుడు, మాధవుడు ప్రవేశించకపోతే. ఏదో కానరాని వింత కన్నట్లు కొద్ది క్షణాలు అట్టే నిలబడిపోయారు ఎవరు మట్టుకు వారు. అందరిలోకి ప్రప్రథమంగా ఆ ఆశ్చర్యం నుండి తేరుకుంది కామాక్షమ్మే. ఎరా ఎక్కడి నుంచి విడిపడ్డావు అకస్మాత్తుగా? ఇన్నాళ్ళు ఎక్కడ చచ్చావు? ఇల్లి నాటికి జ్ఞాపకం వచ్చిందా? విరుచుకుపడింది కేశవుడి మీద. చస్తే పీడా పోయేది. హాయిగా వలకాట్లో విశ్రాంతి పొందొచ్చు, ఏ రొస్టు లేకుండా. చావురాక ఇంకా బ్రతుకున్నందువల్లనే తిరిగి మళ్ళీ ఈ శ్మశానానికి రావాల్సి వచ్చింది. ఎక్కడో కాదు, ఇక్కడే ఇంట్లోనే చూస్తున్నాం యమలో. కాని ఏం పోయికాలం వచ్చిందిరా? తల్లినన్న గౌరవం లేదురా? తన పాత ధోరణిలోనే తిట్లు వెల్లివేసాగింది కామాక్షి. తల్లి తండ్రిలాగే చూస్తున్నారా మరి మీరు మమ్మల్ని? ఇంట్లో అడుగు పెట్టేసరికి కంటపడేసరికి యమకింకరులా తగులుకుంటారు.
దూకుడుగా అనేశాడు కేశవుడు. అమ్మా దండం, అన్నా నమస్కారం, కాస్త శాంతిస్తారా? మాధవుడు విసుగుతో కూడిన బ్రతిమలాట ప్రారంభించాడు. చిన్నన్న, ముందు నువ్వు తగ్గు, అసలు మాట్లాడుకో. మనం ఏ పని చెయ్యాలిప్పుడసలు? జరుగుతున్నదేమిటి ఆలోచించావా? ఏం చేయగలం ఇంట్లో నా పిండాకుడు, అస్పష్టంగా గొణిగి మౌనం వహించాడు కేశవుడు. అమ్మా, నచ్చజెప్తూ అన్నాడు మాధవుడు. వాడిని వెతికి వెతికి పట్టి బ్రతిమాలి ఇంటికి తీసుకొచ్చానిప్పుడు. ఎందుకో తెలుసా? మళ్ళీ ఎప్పటి భోగోతాల కోసం కాదు. మరెందుకురా? కామాక్షమ్మ స్వరంలో వికటం. ఈ భోగోతాలకు కాకుంటే ఇంకేం నాటకాల కోసం తీసుకొచ్చావో చెప్పుపోని. ఎప్పుడూ శాంతంగా ఉండే మాధవుడు కూడా ఓరిమిని కోల్పోయి అసహనంగా జవాబిచ్చాడు. వీడు కేశవుడు పోయినవాడు మరలా రానిన్న వచ్చాడు. ఆడది మహేశ్వరి ఇక తిరిగి రాదు. మనం తలలు వాల్చుకుని చావాలి తెలుసా? ఆ సంగతి ఆలోచించకుండా ఎందుకీ అనవసర గోల తిట్లు? అసలు నీకింట్లో నీ స్థానమేమిటో, నీ కర్తవ్యమేమిటో ఎలా ఎప్పటికి స్ఫురిస్తుందమ్మా? మహేశ్వరి ప్రస్తావనొచ్చేసరికి కామాక్షి కోపిష్టి ధోరణికి కాస్త అడ్డుకట్ట పడినట్లయి రవంత శాంతించింది. నువ్విక ధోరణి మార్చుకోకుంటే లాభం లేదమ్మా. పిల్లల్ని లాలనగా అదుపాజ్ఞల్లో పెట్టవలసిందనువు, ప్రేమగా భయభక్తులు చెప్పవలసిందనువు. నువ్వే ఇలా అసహ్యంగా చెదరగొట్టేస్తుంటే ఇక మాకు బుద్ధులు చెప్పేవాళ్ళెవరు, చేరదీసేవాళ్ళెవరు? ఇంకా పరిస్థితి విషమించి అందరూ తలో చెట్టు పుట్టా పట్టుకుపోకమునిపే నీకు జ్ఞానోదయం కావడం ఎంతైనా అవసరం. అంతలో అక్కడ లోపించిన అసలైన అవతారం పరందామయ్య ప్రవేశించాడు. ఏంటోయ్, ఎవళ్ళకి జ్ఞానోపదేశం చేస్తున్నావు? చెమటలారా, చదువులు చెట్టుబండ్లు లేకపోగా ఆమెకి బాబుకే పాఠాలు బోధిస్తున్నారా? అంతవరకు మౌనంగా ఉన్న రాధ కలగజేసుకుంది. నాన్నగారు, వారం రోజులుగా ఇల్లు వదిలిన మహేశ్వరిని ఎలా రప్పించాలా, కుటుంబ గౌరవం ఎలా కాపాడుకోవాలా అన్నది ఆలోచించండి. వాళ్ళు కుర్రనాగమ్మలు, చెమట్లు కాదు, చేతికందొచ్చిన చెట్టంత కొడుకులు. వాళ్లతో మీరు ఆలోచించి చెయ్యాలి కాని అలా అతి నీచంగా ఎన్నాళ్ళని చూస్తారు? ఎన్నాళ్ళిలా గడుస్తుంది? ఎన్నాళ్ళా? ఏకంగా ఏ భూకంపమో, ఏ వరదలో వచ్చి ఈ ఇల్లు పూర్తిగా నామరూపాలు లేకుండా ఇంట్లో వాళ్ళంతా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే వరకు. రౌద్రంగానేసి అక్కడి నుంచి నిష్క్రమించారు కేశవ, మాధవులు. కమల, రాధలు నీరసంగా నిస్సహాయంగా నిట్టూర్చారు. కామాక్షి, పరందామయ్యలు అలా ఏవేవో గుణుగుతూ సాధిస్తూనే ఉన్నారు. పెద్దవాళ్లకు తెలివి, సమయోపాయం లేని ఈ ఇంట్లో ఇక పిల్లలమే నడుం కట్టాలి. రాత్రి కామాక్షి, పరందామయ్యలు నిద్రపోయిన తర్వాత తదితర కుటుంబ సభ్యులు సమాలోచన ప్రారంభించారు. ఎంత ఆలోచిస్తే మాత్రం కుర్రవాళ్ళం, మన వల్ల అయ్యేదేమిటి? అధైర్యం వెలుగుచ్చింది కమల. ఏదో మార్గం ఉండకపోదు. ఇలా అధైర్యపడి వదిలేస్తే ఇదింకా మనం బ్రతకలేని నరకకోపంగా మారిపోతుంది. అది రాధ అభిప్రాయం. పెద్ద ఉపాయం అంటూ ఏమీ లేదు. కేశవుడు గొంతు స్థిరంగా పలికింది. మనము ఓ వయసు అంటూ వచ్చిన మనుషులమని మనకు మనమే గుర్తించుకుని మనుషుల్లా ప్రవర్తించాలి. మన జీవితాలను మనమే నిర్ణయించుకుని ఓ దారంటూ ఏర్పరచుకోవాలి. అది నిజమే, అందరూ అంగీకరించారు. అయితే ఏంటా నిర్ణయించుకునేది? ఏంటా చేయబోయేది? కాస్త వివరించండి. కమల ప్రశ్న. చెప్తాను, సావధానంగా వినోదినా. ముందు నువ్వే మారాలి ఇంట్లో. నీ వల్లనే సగం అనర్థాలు. నేనా? నిరతుర్రాలే నివ్వెరపోయి చూసింది కమల. కొద్దిసేపటికి తేరుకునంది. ఉరుమురిమి మంగళ మీద పడిందట. కడకు అభాండం నా మీదకే వచ్చిందేమయ్యా? కొద్దిగా నవ్వుతూ అన్నాడు మాధవుడు. అలా కంగారు పడిపోకమ్మా. ఈ మరిది ఏం చెప్పినా నిజమే చెప్తాడు. కాకుంటే కాస్త సూటిగా ఘాటుగా, అంతే. నువ్వు మరీ అంత సాధు జంతువులా బొత్తిగా అమ్మ అలా నోటికొచ్చినట్టు తిట్టేస్తుంటే నోరు మూసుకుని పడకూడదు. అమ్మయ్యో, ఎదిరించమంటారా అయితే? వినరాని మాటేదో విన్నంత విడ్డూరంగా, భయంగా కళ్ళు పెద్దవి చేసి గుండెలపై చేయి వేసుకుని అడిగింది కమల. ఆహా, శుభ్రంగాను. వదిన ఎంత భయంతో ప్రశ్నించిందో మరిది అంత తాపీగా, ధీమాగా, నిర్మలంగా బదులిచ్చాడు. మనం చేసేది మంచికి అయినప్పుడు అంతగా బాధపడవలసిన పనిలేదు. యోచించవలసిన అగత్యమూ లేదు. రోగాలు కుదిర్చే మందులు చేదుగానే ఉంటాయి. కొన్ని కొన్ని విషతుల్యం కూడా. మరి ఆలోచిస్తే నీకే గ్రాహ్యమవుతుందిదినా. నిజం, మాధవుడి మాట నిజం. నువ్వు మారి తీరాలదినా. మనమందరం ఎంతో కొంత మారితే తప్ప ఈ ఇంటిని మార్చలేం. కేశవుడు, రాధ వంత పలికారు. కమల మౌనం ఆమె ఆమోదాన్ని సూచించింది. వదినా, మరో విషయం చెప్పాలమ్మాయి నీకు. కేశవుడు ఉపోద్ఘాతంగా ప్రారంభించాడు. పూర్తిగా కాకున్నా కొంతవరకైనా నువ్వు కర్ణాకరిగా వినే ఉంటావు. నేనొక అనాథ శరణాలయంలో అమ్మాయిని పెళ్లాడబోతున్నాను. నువ్వు కూడా అమ్మా వాళ్లలా చేదస్తాలు పెట్టుకోకూడదు. నీ తోటి కోడలుగా చూసుకుని తగిన ప్రేమాభిమానాలు లభింపజేయవలసిందే. వింటూనే అపరిమితురాలైన కమల కొంత తడువు మౌనానంతరం అతి మెల్లని స్వరాన తన సమాధానం చెప్పింది. నేను మీ అంతగా చదువుకున్నదాన్ని కాకపోయినా ఎదుటి మనిషి ఎవరైనా సరే తగిన గౌరవమిచ్చి ప్రవర్తించగల సంస్కారం మాత్రం ఉంది నాలో.
ఆమె అంతస్తు, అసలు చరిత్ర ఏదైనా కాని ఇక ఆ గౌరవాన్ని నిలుపుకోవడం మాత్రం ఆ అవతల వ్యక్తిపై కూడా ఆధారపడి ఉంటుందనేది నువ్వు తెలుసుకోవాలి. వదిన మాటల్లోని ఔన్నత్యానికి, వివేకానికి మరిది ఆడపడుచులు లోలోన అబ్బురపడ్డారు. వదిన మాటలు ఎంతైనా నిజం, రాదంది. గౌరవం అనేది ఎంత సున్నితమైందంటే అది కేవలం ఒకరు తామంత తాము నిలుపుకునేది కాదు, పూర్తిగా ఇతరుల వల్ల నిలపబడేది. ఇరుపక్షాలపైన ఆధారపడి ఉంటుంది. సరే, ఇక అది వదిలేయండి, మాధవుడు ప్రారంభించాడు. ప్రస్తుతం రేపు తెల్లారి చేయవలసిందేంటంటే మళ్ళీ ఓసారి ప్రయత్నించాలి మహేశ్వరిని ఇంటికి తీసుకురావడానికి. అయితే అది కేవలం మామూలు మాటల వల్ల అయ్యే పని కాదు. కొంతసేపు ఆగాడు. చెప్పడం మాని అందరూ మౌనంగా అతడి మాటల కోసమే చూస్తున్నారు. వదినా, మరిదిగా నిన్ను నేను అభ్యర్థించుకోవడందే, అయినా ఒక సున్నితమైన విషయం అడుగుతున్నాను. నువ్వు సహృదయంతో అర్థం చేసుకుని సహకరించాలి. అయ్యో, అంతకన్నానా? ఏంటది? ఆత్రం వ్యక్తమవుతోంది కమల కంఠంలో. మాధవుడు మాట్లాడకుండా ఆలోచనలో పడ్డాడు. అరే, ఏంటంత సంశయం? కమల ప్రశ్న. అడగడానికి చాలా బాధగా ఉంది వదినా. నుదురు వేళ్లతో రాసుకుంటూ బాధగా అన్నాడు మాధవుడు. కానీ పరిస్థితి అటువంటిది. నేను చిన్నన్న ఇవాళ నాగేశ్వరరావును కలుసుకున్నాం. కేవలం ప్రేమ ప్రేమ అంటూ పడిచచ్చే వెర్రివాడు కానే కాదు, చాలా ఘటికుడు. కనీసం 25,30 వేల కట్నమైనా కావాలట. ఆ? రాధా, కమల ఒకేసారి ఆశ్చర్యం వెలుగుచ్చారు. మహేశ్వరి ఎక్కడుందో కూడా మాకు తెలియని లేదు. 2-3 రోజుల్లో రిజిస్టర్ మ్యారేజ్ జరిగిపోతుందట. అంటే పొరుగు వీధిన పడిపోతుంది. ఆ తర్వాత కట్నం ముట్టే వరకు మహేశ్వరిని మనకు తెలిసేలాగానే నానా హింస పెడతాడట. ఎవరికి వారే కొంతసేపు మౌనంగా ఆలోచనల్లో లీనమైపోయారు. మన పరువు కొంతలో కొంతైనా దక్కాలంటే ఒక్కటే మార్గం నాకు తోస్తోంది. కానీ అది నీ చేతుల్లో మాత్రమే ఉందొదినా. నేనా? ఎంతైనా ఆశ్చర్యపడింది కమల. ఈ ఇంట్లో అసలు నేనేం చేయగలను మాధవా? నాకు ఓ విలువంటూ ఉందా ఇక్కడ? విలువలేంది అమ్మ దగ్గర, రాధ కలగజేసుకునంది. అంతేకాని మా దగ్గర కాదొదినా. మా మనసులో నీకు చాలా విలువుంది, అది నీకు తెలుసు. నీ స్థానంలో ఉంటే మరో స్త్రీ ఎవరైనా సరే వెనక్కు తిరిగి చూడకుండా పారిపోయి ఉండేది. అయినా అమ్మ దగ్గర ఈ ఇంట్లో ఎవరి గౌరవం మాత్రం నిల్చుంది చెప్పు? ఇంతకు ఏంటి మాధవా నువ్వు చెప్పబోయేది? మరలా తనే ప్రశ్నించింది. మాధవుడు ఒకసారి కమల వంక చూసి ఏదో చెప్పబోయి మరలా మాట వెనక్కి తీసుకున్నాడు. అరే, ఏంటంత సంశయం? కమల కళ్ళు ఆశ్చర్యంగా కదలాడాయి. అసలు నా దగ్గర ఇంత మొహమాట పడవలసిన పనేంటో నేనేం చేయగలనో నాకు అర్థం కావడం లేదు. మాధవుడు అన్నాడు. ఇంత భరోసా ఇస్తున్నావు కనుక చెప్తున్నాను వదినా. నీ డబ్బు, అదే కట్నంగా మీ పుట్టింటి వారిచ్చిన 25,000 ఇస్తావా? నీ మేలు ఈ జన్మకు కాదు, జన్మ జన్మలకి మరిచిపోను. డబ్బా? వింటూనే విపరీతమైన ఆశ్చర్యంతో కూడిన ఆందోళన వ్యక్తీకరించింది కమల. ఆమెకది అయిష్టమైనట్టుగా ఆమె ముఖమే చెప్తోంది. ఏం మాట్లాడడానికి ఆసక్తురాల్లా మౌనం వహించింది. రాధ, కేశవరావు కూడా ఇంచుమించుగా అదే స్థితిలో ఉన్నట్టు వారి ముఖ కవళికలు స్పష్టీకరిస్తున్నాయి. అవును, ఎంత ప్రేమైనా మాటల్లో చిలికించగలమే కాని క్రియ వరకు వచ్చేసరికి అందున డబ్బు విషయంలో ఎవరూ ముందుకు రారు. మాధవుని మాటల్లో నిష్ఠూరత ధ్వనించింది. కమల మాత్రం ఆ నిష్ఠూరతకు చెదరని గాంభీర్యంతో సమాధానమిచ్చింది. అవును, నిజమే. ఎందుకంటే డబ్బుతోనే కాని ఈ పృథ్వీలో ఏ పని జరగదు కనుక. మరే విధంగానూ బ్రతకలేము కనుక. నాకున్న ఒకే ఒక్క అండ నా తండ్రిచ్చిన ఆ 25,000 కట్నము. ఈ ఇంట నాకున్న స్థానమేమిటో, గౌరవమేమిటో మీ అందరికీ తెలుసు. తనకిష్టం లేకపోతే ఏ నిమిషంలోనైనా మెడబట్టి బయటకు గెంటగల సమర్థురాలు మీ అమ్మ. తల్లి తండ్రి ఎంత చెడ్డ గుణాలు, నీచ మనస్కులైనా సరే వాళ్ల కోసం, వాళ్ల గౌరవం కోసం, దయా దాక్షిణ్యాల కోసం కట్టుకున్న పెళ్ళాన్ని చంపేసి మరొకతను మర్నాడే చేపట్టగల నిర్దయుడు, అసమర్థుడు మీ అన్న. ఒకవేళ నా కర్మకాలి ఈ ఇంట నాకు స్థానమే లేకపోతే నా గతి ఏంటి? పోని ఏదో మింగి ఎందులోనో దిగి చావచ్చు అనుకోవడానికి వీల్లేదు. నేను ఇదివరకే ఈ ప్రపంచంలోనికి తీసుకొచ్చిన ఆ పసివాడు ఏమవుతాడు? మరో కొద్ది నెలల్లో అవతరించబోతున్న పసిగుడ్డు మాట ఏమిటి? కమల కంఠం దుఃఖంతో వణికింది. ప్రయత్నించినా ఆగకుండా అశ్రువులు జలజలా రాలాయి. అమాయకంగా నోరు మెదపకుండా మెసిలే కమల మస్తిష్కంలో చెప్పుకోదగినంత విద్యాగంధమే లేని ఈ సాధారణ స్త్రీ మనసులో ఇంతింత ఆలోచనలు, ఇంత గొప్ప జాగ్రత్తలు ఇమిడున్నాయా? నిండుకొండ తొణకదు అన్న సామెత ఎంత నిజం అనిపించిన శ్రోతలు ముగ్గురు ఆశ్చర్యానికి అతీతమైన ఏదో అనుభూతిలో అలా కళ్ళప్పగించి చూడసాగారు. కొద్ది క్షణాల తర్వాత తనను తాను సంభాళించుకున్న కమల దృఢ గంభీర స్వరంతో అంది. అయ్యో, అడిగి లేదనిపించుకున్నానే అని కించపడద్దు మాధవ. నాకంటే చిన్నవాడువో పెద్దోడువో నాకు తెలీదు. కానీ అనుభవం మూలంగా, కష్టసుఖాల మదనం మూలంగా నీకంటే నేను చాలా పెద్దదాన్ని.
ఈరోజు 25,000 సునాయాసంగా తీసుకెళ్లగలవే కాని రేపు నాకు 25 పైసలు కూడా ఇయ్యలేవు. సిగ్గుపడద్దు. ఇది యథార్థం. మనం యథార్థంలో బ్రతుకుతున్న వాళ్ళం. ఇదే ఏ సినిమా కథలోనైతే ఎవరూ అర్థించకుండానే ఇంటి కోడలు తన నగలు సైతం అర్పించేసి ఇటువంటి అవసరాలకు కాకుంటే ఇంకెందుకీ డబ్బు, ఐశ్వర్యము అంటుంది. కానీ తెర మీద 3 గంటలు నడిచే కథకు నేల మీద కనీసం 30,000 దినాలైనా బ్రతికే జీవితానికి పోలిక లేదు. తన సంపాదనంతను తల్లిదండ్రుల చేతిలో కుమ్మరించి తలవాచే చీవాట్లు తిని ఆ కోపమంతా నాపై ప్రదర్శించే ప్రజ్ఞాశాలి నా భర్త. అందువల్ల నా బిడ్డలకు నేనే తల్లి తండ్రి అవ్వాలి. యుక్త వయస్కులై ఓ వ్యక్తిత్వం ఏర్పరచుకున్న మీ అందరి కోసం నోరులేని నా బిడ్డలను అన్యాయం చేయగల అధికారం నాకు లేదు. ఆటం బాంబుకైనా అంతగా భయపడదేమో కాని అసమర్థుడైన భర్తతో ఆడది ఎంతో జాగ్రత్తగా ఉండాలి. సుదీర్ఘ మౌనానంతరం మాధవుడన్నాడు. నువ్వు చెప్పిందంతా నిజమే. కాని ప్రస్తుతం గండం గడవలదినా అది ఆలోచించు. మరోసారి అభ్యర్థిస్తున్నాను. ఇవ్వలేవా? క్షమించు మరిది. ఇలా ఇంత నిష్కర్షగా చెప్పడానికి నాకెంత బాధగా ఉందో నీకు తెలీదు. ఇంటి పరువు ప్రతిష్టలతో తనకు అవసరం లేదనే కదా మహేశ్వరి అలా వెళ్ళిపోయింది. ఇంటి బాగోగులు తనకు అక్కర్లేదనే కదా ఆనాడు కేశవుడు అలా తన దారిన తాను వెళ్ళిపోయాడు ఇల్లొదిలి. తన కళ్ళెదుటే తన భార్యను కించపరిచినా, నానా దుర్భాషలాడుతున్నా అదేమని అడిగి వాళ్ళ నోళ్లు మూయించకుండా పైపెచ్చు తాను కూడా నోరు పారేసుకుంటారు మీ పెద్దన్న. నేను ఎలా పోయినా ఏమైపోయినా అక్కర్లేదనే కదూ ఆనాడు నేనంత జబ్బుతో ఉండగా నిశ్చింతగా ఆఫీసుకు పోయారు. గుర్తులేదు? నేనెలా కుళ్ళి కుళ్ళి ఏడ్చినా ఏమైపోయినా పర్వాలేదనేగా మీ అమ్మా నాన్న అలా నోళ్లు పారేసుకుంటూ బండచాకరీ చేస్తుంటారు నా చేత. వాళ్ల మడులు దడులు డబ్బుల మూట కట్టుకోవడానికే కాని 2 ఏళ్లైనా లేని నా పసిబిడ్డను అసలు పసివాడిగా చూస్తున్నారా వాళ్ళు? వాళ్ళు చూడకపోతే పోయే, కనీసం తల్లినైనా నాకు చూసుకునే అవకాశం ఇస్తున్నారా? ఇంతగా బరితెగించి ఎవరి దారిని వాళ్ళు నడిచే ఈ ఇంట్లో ఇక ఎవరిని నమ్ముకుని నేనింత త్యాగం చెయ్యాలి? చేస్తే నాకు దక్కే ప్రతిఫలం ఏంటి అంటే నా పిల్లలు మట్టికొట్టుకుపోతారు. అంతేగా? ఒక్కసారి అందరి ముఖాలు చూసింది కమల. ఎవరూ కిమ్మనలేదు. ఇక ఇన్నిసార్లు నా చేత ఇంత బాధ కలిగించే మాటలు అనిపించొద్దు మరిది. డబ్బు సంగతి వదిలేయండి. ఆ రూపంగా నేను చేయగల సాయం ఏమీ లేదు. క్షమించండి అందరూ నన్ను. అంతే. బిడ్డల విషయంలో ఏ ఏ బాధ్యతలున్నాయో, ఏ ఏ సమయాల్లో వాళ్లకు ఏమేమి అవసరమో ఏర్చి కూర్చాలనే జ్ఞానము బాగోగులు కనుక్కుంటూ భయభక్తులు నేర్చుకోవాలనే ఇంగితము లేని మీ తల్లిలాగా లోకంలో అందరూ తల్లులు ఉండలేరు, ఉండకూడదు. విన్నావటే ఏం జరిగిందో? కళ్ళు తాగి నిప్పు తొక్కిన కోతిలా శివమాడుతున్నాడు పరందామయ్య. అతడు ఎవరినైతే ఉద్దేశించి లోపలికి గావుకేక పెట్టాడో ఆ వ్యక్తి నుంచి సమాధానమేమీ రాలేదు. దాంతో మరింత ఉగ్రుడయ్యాడు పరందామయ్య. ఓ కాముడు, ఉన్నావా చచ్చావా? చిచ్చి, దరిద్రపు సంసారం వాని పిలవగానే ఒక్కళ్ళు పలికి చావరు. ఇదేం ఇల్లా అడివా? ఎక్కడా మనిషి సంచారమే ఉండదు. అయ్యో వచ్చాగా, వస్తుంటేనే అంత హంగామా? తన మామూలు ధోరణిలో తాపీగా పలుకుతూ ప్రవేశించింది కామాక్షి. ఎంత తాపీగా వస్తున్నావే, నిన్ను తగలయ్యా. వచ్చినా ఒకటే చచ్చినా ఒకటేక. ఇదిగో ఇది చూడు. చేతిలోని దినపత్రికలు భార్య ముఖాను కొట్టి 2 చేతులతో తలపట్టుకుని కూలబడ్డాడు. అయోమయంగా ఉన్న భరత ధోరణికి విస్తుబోతూ యథాలాపంగా పత్రికను తెరిచిన కామాక్షి కనుగుడ్లు కొన్ని క్షణాలు చలనరహితంగా నిలబడిపోయాయి. ఇదేమిటి విపరీతకాలం అని అడిగింది కొంతసేపటికి. విపరీతం కాదే, వినాశకాలం. నిలువెల్లా ఊగిపోతూ అరవసాగాడు పరందామయ్య. ఎంతెంత కట్లుబాట్లతో పెంచాను ఈ వెధవలందర్నీ, ఎంతెంత వృద్ధిలోకి తెచ్చి ఏమేం చేద్దామనుకున్నాను. అంతా బూడిదలో పోసిన పన్నీరైంది కదే. కుక్కను తెచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే పాత చెప్పు కోసం పొరుగు పొరుగున పోయిందట. ఆ హడావిడి సందడి విన్న కుటుంబ సభ్యులంతా పోగొడ్డారు అక్కడికి. ఆ దినపత్రికలో విశేషం చూసి ఎవరికి వారే నిర్ఘాంతపోయారు. కడకు మహేశ్వరి ఎంతకు తెగించింది. ప్రతి ఒక్కరూ లోలోన అభిప్రాయపడ్డారు కాని పరందామయ్య చేస్తున్న ఆర్భాటానికి మాత్రం ఒక్కరికి నోరు మెదప సాహసం లేకపోయింది. వెధవ, ఆఫ్టర్ ఆల్ నా చేతి కింద గుమస్తా పని చేసిన వెధవ నలుడవుతానంటాడా? వీడెంత చూస్తాను. లాభం లేదండి. అప్పుడే బయటనుంచి వచ్చిన మాధవుడు అన్నాడు. తండ్రి ఎదర ధీమాగా మాట్లాడగల ధైర్యం అతడుకుంది. మహేశ్వరి నాగేశ్వరరావు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని పైగా తమ పెళ్ళైనట్లుగా ఫోటోతో సహా పేపర్లో ప్రకటించుకున్నారు. మనం ఈ పేపర్లని చూడమేమో అని జాగ్రత్తగా మనకొకటి పోస్టు చేశారు. అంతే. ఇక మనం చేయగలిగింది ఏమీ లేదు. నోరు మూసుకుని కూర్చోవలసిందే. నోర్మోయ్! గది దద్దరిల్లేలా అరిచాడు పరందామయ్య. పిల్లకాకులకేం తెలుసురా ఉండేలు దెబ్బ, వెధవలు. రిజిస్టర్ పెళ్లి కూడా ఓ పెళ్ళేనా? కోర్టు కీడ్చను. మైనార్టీ తెరని నా కూతుర్ని ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్నాడని పోలీస్ స్టేషన్లో కేసు పెడతాను. మాధవుడు అసహ్యంగా చూశాడు తండ్రి వంక. చాలు నాన్నగారు చాలు. మీ కోర్టులు లిటిగేషన్లు పక్కకు పెట్టి ఇది భారతదేశం.
మనం సంసార పక్షపు బ్రతుకులు వెళ్లదీస్తున్న వాళ్ళమని గుర్తు తెచ్చుకోండి. కోర్టుకి వెళతారట కోర్టుకి. చేత్కరించాడు. ఏంటోయ్ బోడి వెధవ, బోడి సలహాలు వెధవ గుణుగుడును. మీకేం తెలుసు? మీరంతా నోళ్ళు మూయండి. రౌద్రమూర్తి అయ్యాడు పరంధామయ్య. అదే అదే వద్దనేది. మేమింకా చిన్నపిల్లలం కాదు. మీకేం తెలుసునని తోసి పారేయడానికి. 10 మందిని వెంటేసుకుని వాళ్ళ కాకాలు వింటూ సెక్రటరీలు రాసిచ్చిన ఉపన్యాసాలు ముక్కున పెట్టుకుని వేదికల మీద ఒప్పజెప్పి అది బలవంతాన 4 పేపర్లలో వేయించుకుని కృత్రిమ పరపతికి పాకులాడే మీకంటే 10 మందిలో తిరిగి వాళ్ళు నిజంగా ఎలా ఉన్నారో ఏమనుకుంటున్నారో వినగల మాకు ఎక్కువ తెలుసు. ఎదిగిన పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలనే తలపు పెద్దలకు లేనప్పుడు నోరు మూసుకుని ఊరుకునే వాళ్లే ఊరుకుంటారు. లేనివాళ్లు మహేశ్వరలా సాహసిస్తారు. మన అప్రయోజకత్వానికి సిగ్గుపడక ఎదురు కోర్టులకెక్కితే అదెంత అపకీర్తి. మీ తెలివితో అధికారంతో బొమ్మిని తిమ్మి తిమ్మిని బొమ్మి కింద మీద పడి పిల్లని ఇంటికి తేగలరు. కానీ ఆ తర్వాత సంగతి? దానిని ఎవడు పెళ్లి చేసుకుంటాడు? ఇది భారతదేశం. ఆ పైన మనం తల ఎత్తుకోలేక ఏడవడం, అది మళ్ళీ మరో కొత్త దారి చూసుకోవడం ఖాయం. నిజమేనండి. అంతవరకు ప్రేక్షకురాలుగా ఉండిపోయిన కమల కలగజేసుకుని ఏదో చెప్పబోయింది. చిచ్చి ఆపండి మీ నీతి బాధలు, అనవసర ప్రలాపనలు. అసహనంగా అరిచాడు పరంధామయ్య. నన్ను ఆలోచించుకోనివ్వండి. మరో గదిలోకి నిష్క్రమించాడు. తలుపులు వేసుకుంటూ మళ్ళీ తల యువతలకి పెట్టి హెచ్చరించాడు. ఆ దౌర్భాగ్యురాలు మహేశ్వరి ఇంటికిగానొస్తే ఎవళ్ళు నాకు తెలియకుండా లోనికి రానియద్దు. దాంతో మనకి ఏ విధమైన సంబంధం పనికిరాదు. జాగ్రత్త. భర్త నిష్క్రమించిన వంక నిస్సహాయంగా చూస్తూ నీరసంగా కుమారుణ్ణి పిలిచింది కామాక్షి. మాధవ. మాధవుడు నిస్సహాయంగా కేశవుడి వైపు తిరిగాడు. కేశవ అని నీరసంగా సంబోధిస్తూ. కేశవ, నారాయణ, మాధవ, గోవింద అసహనంగా అరిచాడు కేశవుడు నెత్తిన చేతులు వేసుకుని. అయిపోయిందమ్మా, అయిపోయింది. ఏదో విధంగా మహేశ్వరి పెళ్ళైపోయింది. ఇక ఈ కేశవ మాధవులు కాదు సరికదా, పైనున్న ఆ కేశవ మాధవులు నారాయణుడు కూడా ఏమీ చేయలేడు బాధగా అన్నాడు. అందరి మనసులకు అలాగే తోచింది. భారతదేశంలో ఒకసారి పెళ్ళయిందంటే ఇక అంతే. ఇది తప్పదు, జరిగి తీరుతుంది అని అందరికీ తెలుసు. అయినా తన మొండి పట్టుతో ఆ గౌరవం దక్కించుకున్నారు కాదు నాన్నగారు. బాధగా కణతలు నొక్కుంటూ అన్నాడు మాధవుడు. కామాక్షి మొదలు నరికిన వృక్షంలా కూలిపోయింది. ఆమె నోట్నుంచి మరి ఎటువంటి మాట వెలువడలేదు. రాధ, కమలలు ఎవరు మట్టుకువారే ఇతరుల ముఖాలు చూడలేనట్టు తమ ముఖాలను నేల కొంచేసుకుని కొంగులు నోట్లో కుక్కుని ఏడుస్తున్నారు. కంగారొద్దు, మెల్లని స్వరానన్నాడు మాధవుడు. ఇలాంటివి ఇక సరిదిద్దుకోలేని శాశ్వత విషయాలు, సమస్యలు. ఇక తర్వాత ఏం చేద్దాం, ఎలా బ్రతుకుదామన్నది ఆలోచించాలి. నలుగురు విసిరే విసుర్లు, ఎత్తిపొడుపు మాటలు అనేకం భరించాలి. ఇవన్నీ ఎదుర్కోగల ఓర్పు, సహనము ఉండాలంటే ముందు మనలో మనకి ఐక్యత, కుటుంబ జీవనంలో శాంతి సామరస్యాలు ఉండాలి. మనలో మనమే దూషించుకుని నిందించుకునే స్వభావాలు వదలాలి. ఎవరూ మాట్లాడలేదు. మాధవుడే తిరిగి అన్నాడు తల్లి దగ్గరకు చేరి. ఇకనైనా కాస్త మా మాటకు విలువనిచ్చి నువ్వు మారాలమ్మా. ఒక పరిస్థితి ఎలా చేయి దాటిపోయిందో చూసావు. ఇలాగే ఒక్కొక్కటే జరుగుతూ ఉంటే మనం ఏమీ చేయలేం. అందువల్ల ఆఖరుకు మనం అందరి చేత కాకుల్లా పొడిపించుకునే స్థితి పోవాలంటే ఏమీ మనసులో పెట్టుకోకుండా లక్షణంగా మహేశ్వరిని, నాగేశ్వరరావుని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం. రాధకు ఎంతైనా ఇచ్చేసి పెళ్లి చేయడం. ఇలాగే రోజులు గడిచాయంటే ఇక రాధకు మనం పెళ్లి చేయలేం. కామాక్షమ్మ ఇప్పుడు మాట్లాడలేదు. మౌనంగా కళ్ళు తుడుచుకుని ముక్కు చీదింది. నారాయణ అసహనంగా అన్నాడు. ఊరుకోరా నీ కంఠశోష కానీ, బూజు పట్టిపోయిన వీళ్ళ ఉద్దేశాలను ఎవడూ మార్చలేడు. ఇక ఎలా జరిగేవి అలా జరుగు తీరుతాయి. అది కాదురా. ఎక్కడో నూతి అట్టడుగు నుంచి వస్తున్నంత నీరసంగా వినొచ్చింది కామాక్షి కంఠస్వరం. ఈమె ధాటంతా ఏమైపోయిందా అనిపించింది అందరికీ కూడా లోలోన. మీ నాన్న ఒప్పుకుంటారా అని సందేహం వెలుబుచ్చుతూ అందరి ముఖాలు చూసింది. నాకు మాత్రం అది పరాయిదా? వాళ్ళెలా చూస్తారో ఏంటో అనే బెంగ నాకు మాత్రం లేదా? తెలివి తక్కువ పిల్ల అలా అయిపోయింది కానీ అంటూ మరోసారి ముక్కు చిదింది. ఆ భయం నాకు ఉందమ్మా. కానీ నాన్న మా మాటలు ఎటూ ఖాతరు చేరు గనుక ఆయనకు నచ్చజెప్పే బాధ్యత నీది అన్నాడు మాధవుడు. అమ్మయ్యో, నా మాట మాత్రం వింటారట్రా, చంపేరు. ఏం లేదు. ఎన్నాళ్ళు నీ ధోరణిలో నువ్వు, నాన్న ధోరణిలో నాన్న ఉండబట్టే ఇల్లెలా అధోగతిలోకి పోయింది. ఇక ఇది మారాలి. అందరం చచ్చో చెడో ఒకటే తీరాలి. నువ్వు ఎలాగో నాన్నగారికి నచ్చజెప్పాల్సిందే. ఎలాగరా నాయనా, బొత్తిగా ఒంటికాల మీద లేస్తారా? కామాక్షి మాట సగంలో ఉండగానే ఆమె అన్నట్టుగానే తాటి ప్రమాణానికి ఎగురుతూ వచ్చాడు పరంధామయ్య తన గది తలుపులు బొళ్ళును తెరుచుకుని. ఏంట్రా, ఏంటి వెధవ మంత్రాంగమంతా? ఆ ఉరుము శబ్దానికి కొంత తడువు ఎక్కడి జీవాలక్కడే బిగుసుకుపోయాయి. ఏమీ వెధవాలోచనలు చేయకండి. ఇక నాకొక్కతే కూతురు, రెండోది చచ్చింది. నా మాట వినకుండా ఎవళ్ళిలా తప్పుడు దారి తొక్కినా వాళ్ళకి అదే శాస్తి, తెలిసిందా? విన్నారా లేదా? మరో ఉరుము. ఈసారి కేశవుడు తారాజువలా లేచాడు. ఏంటి వినేది? అదిగో ఆ పేపర్ అందరికీ అన్నీ తెలిసేటట్టు చేస్తోందిగా.
ఇక మన కంఠశోష కూడా ఎందుకు? అందరికీ తెలియజెప్పడానికా? అవసరం లేదు. సగం చచ్చినట్టు నోళ్లు మూసుకోవాల్సిన పరిస్థితి ఇది. ఏం కూసావ్? ఇల్లంతా దద్దరిల్లింది పరంధామయ్య వేసిన కేకకు. కేశవుడు బెదరలేదు. కోతలో ఏడుపులో యథార్థాలు మాత్రం అవును కాదంటారా? జరుగుతున్నదేమిటి, జరగవలసిందేమిటి అనే ఆలోచన అవసరం నాన్నగారు, మీ పెద్దరికం నిలబెట్టుకోవాలంటే. నిప్పు తొక్కిన కోతి చందమైంది పరంధామయ్య పరిస్థితి. మూలనున్న చేతికర్రందుకుని ఒక్కసారిగా కేశవుని మీదకు లంఘించాడు. ఎవడో బద్ధశత్రువును కొట్టబోతున్నంత వీరావేశంతో. నాన్న నాన్న అంటూ తక్కిన సంతానము ఏమండి ఏమండి అంటూ భార్య అడ్డుపడి అతి ప్రయాసతో పరంధామయ్యను పట్టుకుని ఆపగలిగారే కాని, లేకుంటే అతడి కర్రదెబ్బలకు కేశవుడు అక్కడికక్కడ మరణించవలసిన వాడే. ఇదేంటి విపరీతం? భర్త దిశ చీత్కారంగా చూస్తూ అనేసింది కామాక్షి. ఇక తండ్రి కొడుకులు కలబడ్డం ఒకటే మిగిలిందా ఈ ఇంటికి అప్రతిష్ట? ఏడిసావ్ వాజా. కన్నావ్ ఎలాగైతే ఓ అరడజను వాజమ్మలను, తండ్రికే ఎదురు తిరిగే దరిద్రులను, చదువు సంధ్యల మీద శ్రద్ధలేని చెమటలను, కుటుంబ గౌరవ మర్యాదలను మంటగలిపే త్రాష్టులను. అనర్గళంగా సాగిపోతోంది పరంధామయ్య వాగ్దాటి. రారా మాధవ, విసుగ్గా తమ్ముడి చేపట్టుకుని ఈడ్చుకుపోయాడు కేశవుడు. ఇక ఈ తరంలో బాగుపడేది కాదు ఈ ఇల్లు. ఎందరు చెవటల్ని వాజల్ని కనిపించారో తీరిగ్గా లెక్కపెట్టుకొని ఈ దేశోద్ధారకుణ్ణి.